వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదగిరిగుట్ట పట్టణంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అంగన్వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలో పదోన్నతి కల్పించాలన్న తుమ్మల వీరారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప బస్సు యాత్రను నిర్వహిస్తుందన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. పన్పహాడ్ మండలం చీదెల గ్రామంలో ప్రారంభమైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామిల జాతర. అంగన్వాడీ హెల్పర్స్ ప్రమోషన్ ఇంటర్ అర్హత పెట్టడం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్న సిఐటి జిల్లా కార్యదర్శి నిమ్మిడి వెంకటేశ్వర్లు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య. మోడీ రైతులను వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారన్న సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు. జిల్లాలో మత్స్యకారుల బలోపేతానికి కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. చనిపోయిన మిషన్ భగీరథ కార్మికులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసిన పల్లా దేవేందర్ రెడ్డి. ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. ఘనంగా బండతిమ్మాపురంలోని స్వయంభూ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. అయోధ్య దర్శనానికి నాంపల్లి నుండి బయలుదేరిన భక్తులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో టాస్క్ టీఎఫ్ఎంసీ జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళను సోమవారం రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో టాస్క్ టీఎఫ్ఎంసీ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను సోమవారం రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగం పెరుగుతున్న తరుణంలో నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున సుమారు 1300 మందికి ఉద్యోగాలు కల్పించేలా 127 కంపెనీలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే జాబ్ మేళాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ జాబ్ మేళ ద్వారా ₹1,00,000 కనీస వేతనం మొదలుకొని 12 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి జీతం వచ్చేలా కంపెనీలు ముందుకొచ్చాయని, ముఖ్యంగా టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అరవింద వంటి పెద్ద కంపెనీలు సైతం ఈ జాబ్ మేళలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్, సుభద్ర ఫౌండేషన్ల ద్వారా గతంలో జిల్లాలో 18,410 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి 3 లక్షల నుండి 15 లక్షల వరకు వేతనాలు ఇప్పించామని, అంతేకాక జేఎన్టీయూలో జాబ్ మేళా నిర్వహించి 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటకు తీసి బాగా కష్టపడి చదివి ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఇకపై ప్రతి నెల ఒక జాబ్ మేళా నిర్వహిస్తామని, వచ్చే నెల ఎన్జీ కాలేజ్లో జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, విశ్వవిద్యాలయం ఉపకులపతి సిహెచ్ గోపాల్ రెడ్డి, టీఎఫ్ఎంసీ సీఈఓ సత్యనారాయణ, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని 11వ వార్డ్ మార్కెట్ ఏరియాలో సమ్మక్క సారలమ్మను సోమవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అనిత దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని 11వ వార్డు మార్కెట్ ఏరియాలో సమ్మక్క సారలమ్మను సోమవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య, అనిత దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో ఇంత అద్భుతమైన ఆలయం ఉన్నందుకు సంతోషంగా ఉందని, సమ్మక్క సారలమ్మల దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బీర్ల ఐలయ్య, అనిత దంపతులను శాల్వా కప్పి అమ్మవారి ఆశీస్సులను అందజేశారు. ప్రమీల, బి రాజు, స్వప్న, యాదగిరి, వినోద, రూప, సలీం, అతిగా సంఖ్యలో స్థానికులు, భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ఇంకా శ్రీకాంత్ తీసుకోరా ప్లేట్ తీసుకోనా ప్లేట్ తీసుకో ప్లేట్ అరకులో గత 8 సంవత్సరాలుగా సమ్మక్క సారలక్కని ఇక్కడ పూజిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారి ఆశీస్సుతోటి అందరూ సుఖ సంతోషం ఉండాలని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అక్కడ పెద్ద మేడారం పోయిన వాళ్ళు ఇక్కడ అమ్మవారిని కొలుచుకొని ఈ ప్రాంతంలో అందరి ఇంటి విలువలకి కొలుస్తున్న సమ్మక్క సారక్క ఆశీస్సుతోటి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి కావాలి, అందరూ ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చే వాళ్ళకి అన్ని విధాలు కూడా వసతులు కల్పిస్తున్నారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఇంతకన్నా అంగరంగ జరగడానికి మా వంతు ప్రభుత్వం నుంచి కూడా కృషి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. సోమవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్, జిల్లా శిశు సంక్షేమ అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి, కె విజయలక్ష్మిలు మాట్లాడారు. సోమవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్, శిశు సంక్షేమ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి, కె విజయలక్ష్మిలు మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ మధ్యకాలంలో ICDS 9,000 అంగన్వాడీ ఉద్యోగుల పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే వెంటనే భర్తీ చేస్తామని ప్రకటించిందని సంతోషం. కానీ ఇదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్ సౌకర్యం, విద్యా అర్హత, SSC ఉన్న దాన్ని ఇంటర్కి మార్చారు. దీనివల్ల అనేక సంవత్సరాల తర్వాత వస్తున్న ఖాళీ పోస్టుల భర్తీ ద్వారా వచ్చే ప్రమోషన్ సౌకర్యానికి ఎక్కువ మంది అంగన్వాడీ హెల్పర్స్ ప్రభుత్వంచే నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నిర్ణయం తక్షణమే ఉపసంహరించాలని, పాత పద్ధతిలోని ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా సహాయ కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య, ఏర్పుల యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు అడ్డంకి నరసింహ, పూల సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నల్గొండ ప్రాజెక్టు అధ్యక్షురాలు పి సరిత, వర్కింగ్ ప్రెసిడెంట్ కె సునంద, హెల్పర్స్ ఎం సుజాత, భానుచంద్ర, ఆండాలు, రేవతి, వెంకటమ్మ, యాదమ్మ, ఇందిర, ఎల్లమ్మ, వజ్రమ్మ, లక్ష్మి, పద్మ, సుమలత, అనసూయ, సరిత, రామలమ్మ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయాల సమస్యలపైన ఈరోజు కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయాలకు సెక్యూరిటీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అనేక మంది వయస్సు మీరిందని చెప్పేసి అందరినీ ఈరోజు రిటైర్మెంట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలామందిని ఇప్పటికే ప్రాజెక్టుల వారిగా సర్వేలు చేసి ఆయామాలను వయస్సు మీరినటువంటి వాళ్ళందరినీ తొలగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏ రకంగా బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇప్పటికే వాళ్ళకు అర్హత ఉన్నటువంటి 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారంగా ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళకి ఆయాలకు ప్రమోషన్ ఇస్తాము, ఆయాలకు అట్లాంటి పోస్టులు అవకాశం కల్పిస్తామని చెప్పేసి ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. అందుకని చాలా ఇప్పుడు ఈరోజు సెంటర్లో టీచర్తో పాటు ఆయాలు కూడా సెంటర్స్ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఈరోజు అనేక వంటలు చేయడం కావచ్చు, అక్కడ శుభ్రంగా ఉంచడం కావచ్చు, ఈరోజు ఆ సెంటర్ని క్లీనింగ్గా ఉంచి ఈరోజు పిల్లలకు సేవలు అందిస్తున్నటువంటి ఆయమ్మలను ఈరోజు అన్యాయంగా తొలగిస్తామంటే ఊరుకునేది లేదు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ కూడా సిద్ధమవుతాం. ఇప్పటికే ICDS మినిస్టర్ సీతక్క గారి దృష్టికి తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలి. అలాగే ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళందరికీ 30,000 రూపాయల బెనిఫిట్
ఈరోజు కనీసం 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళు ఇప్పటికి 30-40 ఏళ్ళ నుంచి సేవలు చేస్తున్నారు. ఆ సేవలు చేసేటువంటి వాళ్ళకు వయసు మీరిందని చెప్పి తొలగించడం అనేది అన్యాయం. దీని మీద మేము రాష్ట్రం రాబోయే కాలంలో ఈ ముఖ్యమంత్రిని చెప్తున్నాం, వీళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇప్పటికే 3 మాసాల అంగన్వాడీ టీచర్స్కు ఆయాలకు 3 మాసాల వేతనాలు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి తొలగించాలి. సంబర్లో మాకు సరైన జీతాలు ఇవ్వాలి. అందరికి ఇచ్చినట్టు మాకు సెలవులు ఇవ్వాలి సార్. మాకు ఎప్పుడూ ఇటనే అనుకుంటా మాకు ఏం న్యాయం జరుగుతలేదు. న్యాయం అయిన కోరికే కోరుతున్నాం మేము. సరిగా అయిన జీతాలు పెంచాలి సార్. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CIT నుంచి జిల్లా కన్వీనర్ దేవశ్రీ మాట్లాడుతున్నాను. మా దగ్గర ఆయాలందరికీ పాత పద్ధతిలోనే అంటే 10th బేసిక్ మీదనే ప్రమోషన్లు ఇవ్వాలి. 60 అబోవ్ ఉన్న వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి విధుల నుండి తొలగియాలి. వాళ్ళు చేతగానోళ్ళు 60 నుంచి 80 దాకా చాలామంది ఉన్నారు. కానీ ఏ బెనిఫిట్ లేకుండా వాళ్ళని తొలగిస్తే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసి 60-70 సంవత్సరాలు కూడా విధులలో నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బతికే పరిస్థితి ఏముండదు జీవనాధారం. కాబట్టి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు ఇచ్చి తర్వాత 10,000 నెలకు పెన్షన్ లాగా ఆసరా పెన్షన్ కాకుండా పెన్షన్ ఇచ్చి విధుల నుంచి తొలగించాలి. అందరిలాగానే మాకు మే నెల సెలవులు కావాలి. మార్చి ఏప్రిల్ హాఫ్ డే స్కూల్ కావాలి. దేశంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప బస్సు యాత్రను నిర్వహిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగినేని వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం భారతీయ జనతా పార్టీ సూర్యాపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం భారతీయ జనతా పార్టీ సూర్యాపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ దేశంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప బస్సు యాత్రను నిర్వహిస్తుందని, అందులో భాగంగా మార్చి 1వ తేదీన భారతీయ జనతా పార్టీ బస్సు యాత్ర సూర్యాపేట నియోజకవర్గానికి చేరుకుంటుందని తెలిపారు. ఇట్టి బస్సు యాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి రానున్నారని, నాయకులందరూ కిషన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, జిల్లా నాయకులు ఎండి అబీద్, వెన్న చంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చెల్లమల్ల నరసింహ, పోలగోని ధనంజయ్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి పలస మల్సూర్ గౌడ్, మండల అధ్యక్షులు వెన్న శశిధర్ రెడ్డి, పందిరి రామరెడ్డి, పోకల రాములు, పేర్వాల లక్ష్మణరావు మరియు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పాడ్ మండలం చీదేళ్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తంగెళ్లపల్లి పాండయాచారి ఇంట్లో నుంచి దేవతామూర్తులను విగ్రహాలను తీసుకొస్తూ ఊరేగింపుగా గ్రామస్తులు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా పన్పహాడ్ మండలం చీదేళ్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తంగెళ్లపల్లి పాండయాచారి ఇంట్లో నుంచి దేవతామూర్తులను విగ్రహాలను తీసుకొస్తూ ఊరేగింపు గ్రామస్తులు నిర్వహించారు. ఈ 5 రోజుల జాతరలో పాటు ఘనంగా జరగనుందని, ఈరోజు గ్రామం నుండి ట్రాక్టర్లకు ప్రభలు కట్టి ఊరేగింపుగా కోలాటాలతో గ్రామస్తులు బోనాలు ఎత్తుకుని ర్యాలీగా వెళ్తూ వందలాది ట్రాక్టర్లతో దేవాలయానికి చేరుకుని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాములకు నైవేద్యంగా సర్పంచ్ సమర్పించారు. అంతేకాకుండా తమ కోరిన కోరికలు తీర్చుతున్న స్వామి అమ్మవార్లకు మేకలు కోళ్లు బలిచ్చి తమ భక్తి భావాన్ని భక్తులు చాటుకున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ జాతర ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇట్టి జాతరకు సూర్యాపేట జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. ఇటు దేవాలయానికి ఆలయ కమిటీ చైర్మన్తో పాటు గ్రామస్తులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవార్ల కరుణ కటాక్షం ఉంటుందని, తమ కోరిన కోరికలు తీర్చుతుంటారని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ కమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు ఏర్పాటు చేసి, అలాగే భక్తులకు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ స్వామి వారిల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ జాతర సందర్భంగా పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
అమ్మ నీవు ఆత్మవు నీవమ్మా. చాలా మంది భక్తులు ఏ విధంగా నమ్మకం పెట్టుకుంటారు ఇక్కడ వచ్చే భక్తులు? వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏది కోరుకున్నా కూడా వాళ్ళకి అది నెరవేరుతుంది. ఆ నమ్మకం మీదనే వాళ్ళు మరోసారి ఇక్కడికి రావడం జరుగుతుంది. అందాజు ఎంతమంది భక్తులు ఇక్కడ ప్రతి సంవత్సరం దర్శించుకుంటారు? అందాజు రోజుకు 10,000 మంది వస్తారు. ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? 5 రోజుల పాటు జరుగుతుంది. అంటే మొదటి రోజు ఏ విధంగా చేస్తారు? అట్లా రోజు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. అమ్మవారి ఊరేగింపు తర్వాత ఉదయం 10 గంటలకు మళ్ళీ బ్రహ్మబండ్లు తీసుకోవాలి. బ్రహ్మబండ్ల ఊరేగింపు అయిపోయిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్నటువంటి యానభూతులు కోసుకోవడం, బ్రహ్మబండ్లు వస్తుంటే గుడి చుట్టూ తిరగడం, వెళ్ళిపోవడం. రెండో రోజు నుంచి మామూలుగా వస్తుంటారు, పోతూనే ఉంటారు. ప్రతిరోజు 5,000 నుంచి 10,000 మధ్యలో వస్తుంటారు, పోతారు. జాతర సందర్భంగా ఈరోజు చిదాల్లో జాతరోత్సవాలు జరుగుతున్నాయి. ఈ జాతరోత్సవాల్లో ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం మనం 50 లక్షల రూపాయలతో గుడి నిర్మించుకోవడం జరిగింది. ఈ గుడికి సహకరించిన దాతలందరికీ, పునర్నిర్మాణ దాతలందరికీ పేరు పేరున నా యొక్క శుభాభినందనలు. ఎందుకంటే ఈ యొక్క సహకారంతో ఈ గుడిని ఓన్లీ 3 నెలల్లోనే ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి మీరు నాకు ఈ సర్పంచ్గా చేయాల సేవలకు మీరందరూ నా వెంట ఉండి ప్రతిదానికి ఏ గుడి కడుతున్నామన్నా కానీ ముందు నాకు సహకరించినందుకు ప్రతి ఒక్క గ్రామ పౌరులకి ఈ సహకరించిన దాతలందరికీ భక్తులకి పేరు పేరు ధన్యవాదాలు. నా వెంట ఉండి ప్రతిదానికి ఏ గుడి కడుతున్నామన్నా కానీ ముందు నాకు సహకరించినందుకు ప్రతి ఒక్క గ్రామ పౌరులకి ఈ సహకరించిన దాతలందరికీ భక్తులకి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా అమ్మవారు మహిమ చాలా గొప్పది. ఎందుకంటే ఈ గుడి స్టార్ట్ అయినప్పుడు అందరూ ఎక్కిరించారు, ఈ గుడి తొందరగా కంప్లీట్ అవుతున్నారు. కానీ అమ్మవారి మహిమ వల్ల మేము ఏమి డబ్బులు లేకుండా స్టార్ట్ చేసినాము. అలా ఒక 3 నెలలనే చందాలు వచ్చి ఈ గుడి నిర్మాణం చేయడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని బట్టే అర్థమవుతుంది అమ్మవారికి ఎంత మహిమ ఉందో. కాబట్టి మీరు భక్తులు కూడా ప్రతి ఏటా సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా దీనిలో భాగంగా అభివృద్ధి చేయడం కోసం మేము ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి 26, 27, 25 3 రోజులు నైట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. డ్యాన్స్, బేబీ డ్యాన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. లాస్ట్ రోజు అమ్మవారి కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణానికి కూడా అందరు భక్తులు హాజరై ఈ యొక్క కార్యక్రమం ఇస్తూ ఈ యొక్క అవకాశం ఇస్తున్నారు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. మన సూర్యాపేట జిల్లా వెంపాడు మండలం చీదెళ్ల గ్రామంలో అత్యంత వైభవపేతంగా గత 100 సంవత్సరాల నుంచి కూడా చాలా అంటే ఈ చరిత్ర అంటే ఎన్నేళ్ల చరిత్ర ఉంది దీనికి? 100 సంవత్సరాలు ఇక్కడ అమ్మవారు గెలవడం జరిగింది. స్వయంగా పెరగంటిప్రోలు అమ్మవారి తర్వాత చీదెళ్ల గ్రామంలోనే గెలవడం జరిగింది. చాలా వైభవపేతంగా బండ మీద అక్కడ బండ ఇదంతా కూడాను. ఆ బండ మీద కూడా గోరు పడడం అనేటువంటిది అమ్మవారి యొక్క ఆజ్ఞ తప్ప వేరేది కాదు. కాబట్టి బండ మీద ఇంత నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం అంతా కూడా అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టు. మీ పేరు చెప్పండి. నేను ఆలయ ప్రధాన అర్చకుడిని వారణాసి భాస్కర్ శర్మ మరియు గ్రామ పురోహితుడిని. ఆలయ అర్చకులు మరియు బాదరుపైన సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్న అంగన్వాడీ హెల్పర్లకు గతంలో ఉన్న 10వ తరగతి అర్హతను తీసివేసి ఇంటర్ అర్హత పెట్టడం వల్ల వందలాది మంది హెల్పర్ ప్రమోషన్ అర్హతలు కోల్పోతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుకు వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సిఐటియు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుకు వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారని, అందులో సగం మంది హెల్పర్స్ పనిచేస్తున్నారని, అతి తక్కువ వేతనంతో కేంద్రంలో ఎక్కువ పనిచేస్తున్నా కానీ ప్రభుత్వం హెల్పర్ల పట్ల సవతి తల్లి ప్రేమ చూపడం అన్యాయమన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం 9,000 మందిని మినీ అంగన్వాడీ టీచర్లుగా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుందని, ఇప్పటికీ ఆ రోజు ఉన్న విద్యా అర్హత 10వ తరగతి టీచర్లకు ఉందని, ఇప్పుడు కొత్తగా ఇంటర్ అర్హత అని ప్రకటించడం హెల్పర్లకు అన్యాయం చేయడమే తప్ప మరొకటి కాదన్నారు. టీచర్లకు ప్రభుత్వం అదనపు పనులు ఇచ్చినప్పుడు కేంద్రాలు నడిపి పిల్లల భద్రత కాపాడింది హెల్పర్లేనని, అంతేకాకుండా ఉదయం పనిచేసి పిల్లల్ని ఇంటి దగ్గర నుండి అంగన్వాడీ కేంద్రాలు తీసుకుని వచ్చి తెలియని వయసులోని పిల్లలు చేసే పనులకు తల్లుల వల్లే చూసేది ఆయాలని నెమ్మది తెలిపారు. ఇప్పటి వరకు 10వ తరగతి అర్హత ఉన్న వారిని అకస్మాత్తుగా ఇంటర్ అర్హత పెట్టడం
ప్రభుత్వ ఆయాలకు చేసే తీవ్రమైన అన్యాయం తప్ప మరొకటి కాదన్నారు. సిఐటి జిల్లా అధ్యక్షుడు ఎం రాంబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు యాకలక్ష్మి మాట్లాడుతూ వేసవి సెలవులు ఇవ్వాలని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకుని హెల్పర్లకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 2 జతల కాటన్ దుస్తులు, వంట సామాగ్రి, పండుగ అలవెన్స్లు, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత, అధికార రాజకీయ వేధింపులు అరికట్టాలని, పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని రాంబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు యాకలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ బి విజయలక్ష్మి, దుర్గా, త్రివేణి, నాగమణి, సౌజన్య, ప్రభావతి, గుగులోత్ బుజ్జి, ఎం దుర్గమ్మ, లక్ష్మమ్మ, రాములమ్మ, మట్టమ్మ, సుగుణ, అంసిలి తదితరులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలో వికలాంగుడి హత్య కలకలం రేపింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన వార్త ఒక్కసారిగా ఊరు మొత్తం హల్చల్ చేసింది. గోపయ్య భార్య వీరమ్మ అత్యంత కిరాతకంగా తన ప్రియుడితో కలిసి మేలచెరువులో వారి సొంత నివాసంలో కొట్టి చంపినట్టుగా తెలిపారు. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలో వికలాంగుడి హత్య కలకలం రేపింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన వార్త ఒక్కసారిగా ఊరు మొత్తం హల్చల్ చేసింది. గోపయ్య భార్య వీరమ్మ అత్యంత కిరాతకంగా తన ప్రియుడితో కలిసి మేలచెరువులో వారి సొంత నివాసంలో కొట్టి చంపినట్లుగా తెలిపారు. గతంలో కూడా అక్రమ సంబంధం బయటపడడంతో హెచ్చరించడం జరిగింది. ఇద్దరు పిల్లల కోసం తన తమ్ముడిని వీరకుమారి ఏదన్నా పట్టించుకోవద్దని చెప్పి ఎంతో నచ్చజెప్పి ఉంచామని, తరచు కూడా గొడవలు అవుతూ ఉండేవని సర్ది చెప్పి వెళ్లే వాళ్ళమని, తమతో ఎప్పుడు సన్నిహితంగా ఉండేది కాదని, మొదటి నుంచి కూడా ఆమె క్యారెక్టర్ కొంత అనుమానాస్పదంగానే ఉండేదని అన్నారు. పోలీస్ స్టేషన్లో కూడా వీరకుమారి ప్రియుడుపై ఒకసారి పంచాయతీ పెట్టడంతో 1-2 రోజులు మామూలుగా ఉండి తర్వాత నుండి మళ్ళీ వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించారని తెలిపారు. మృతుడు వీరయ్య వృత్తిరీత్యా రజకుడు శనివారం రాత్రి ఫంక్షన్కి వెళ్లి దోర్నపాకు కట్టి ఇంటికి తిరిగి రావడం జరిగింది. పిల్లలకు ఫంక్షన్ నుండి భోజనం తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తమపై అధికారులకు సమాచారం ఇచ్చామని, నిందితులను త్వరలో రిమాండ్కి పంపుతున్నట్లు తెలిపారు. ఈరోజు సాయంకాలం 5 గంటలకు మేలచెరువు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని మేలచెరువు గ్రామంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. పాత పోలీస్ స్టేషన్ దగ్గర గల నీలకంఠం వీరగోపయ్య అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పి కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా నేను నా సిబ్బందితో పోయి అక్కడ వెరిఫై చేసినాం. వెరిఫై చేసి అతన్ని క్లియర్గా చెక్ చేయగా అక్కడ అతనికి గొంతు మీద, తర్వాత వీపు మీద, తర్వాత పెదవుల దగ్గర కొన్ని గాయాలు కనిపించినాయి. గాయాలు కనిపించినాక మనకు డౌట్ వచ్చి మా లెవెల్లో ఎంక్వైరీ చేసినాం. ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ అక్క ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో రమణ తర్వాత వాళ్ళతో పాటు మిగతా చెల్లెళ్ళు ఈ చనిపోయిన దాని మీద అనుమానం ఉందని చెప్తే ఇమీడియట్గా వాళ్ళ భార్యను ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళ భార్యతో పాటు గత ఒక 6 నెలల నుంచి ఆ ప్రియుడు సైదని చెప్పి ఇద్దరు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది. సో వాళ్ళు దాని మీద కన్ఫైజ్ చేశారు. కంప్లైంట్ కూడా వాళ్ళ పెద్ద రమణ మాకు ఈ మరణంపై అనుమానం ఉంది, మాకు భర్తను చంపడానికి వాళ్ళ భార్య ఎవరైతుందో వీరకుమారి
ప్లస్ ఆ ప్రియుడు సాయిదా మీద అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దాని మీద మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి పూర్వపరాలు తర్వాత వీళ్ళ తొందరలో మనం మళ్ళీ ప్రెస్ మీట్ ఇస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీని గురించి మన ఇమీడియట్గా నేను మా సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఈ కేసును పై ఆఫీసర్లు కూడా ఇమీడియట్గా రష్ అయ్యి దాన్ని సీరియస్ తీసుకొని వీళ్ళని తొందరలో వాళ్ళను కేసు సంబంధించిన అక్యూజ్లు ఎవరైతుంటే వాళ్ళని పట్టుకొని త్వరలో జైలు పంపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాను. ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ఉద్యమాలకు మద్దతుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ఉద్యమాలకు మద్దతుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ గతంలో రైతుల సమస్యపై ఢిల్లీలో ఉద్యమం చేసిన సమయంలో 750 మంది రైతులు మృతి చెందారని, తిరిగి ప్రస్తుతం చేస్తున్న ఉద్యమంలో 3 రైతులను మోడీ బలి తీసుకున్నాడని అన్నారు. రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడకుండా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులపై మరణకాండ సృష్టించడం అమానుషమన్నారు. ఢిల్లీలో రైతుల ఉద్యమం విరమణ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో మోడీ సమాధానం చెప్పాలన్నారు. కేంద్రంలో 10 ఏళ్లు పాలనలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసింది ఏమీ లేదని, అన్ని వర్గాలలో విఫలమైందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, పేదలకు అకౌంట్లో డబ్బులు వేస్తామని వేయలేదన్నారు. మోడీని గద్దె దించితేనే రైతులకు మేలు జరిగే, వ్యవసాయ రంగం బాగుపడుతుందని అన్నారు. మోడీ గద్దె దిగే వరకు మా ఉద్యమం ఆగదని, రైతులకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలవుల రాములు, మేకల శ్రీనివాస్, ఉస్తెల నారాయణరెడ్డి, ఎల్లంల యాదగిరి, దూలిపాల ధనంజయ నాయుడు, బద్దం కృష్ణారెడ్డి, ఎస్కే లతీఫ్, దేవారం మల్లేశ్వరి, ప్రజా సంఘాల జిల్లా బాధ్యులు దొడ్డ వెంకటయ్య, రెమిడాల రాజు, చేపూరి కొండలు, గోపగాని రవి, పట్టణ కార్యదర్శులు బురా వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, పాపిరెడ్డి, అమరారపు పున్నయ్య, సింహాద్రి, పాల్వయ్య, పున్నయ్య, ఎల్లారపు రమేష్, దంతాల రాంబాబు, నిమ్మల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సోమవారం కలెక్టరేట్లో మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ మత్స్యకారుల కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకు రుణాలు మంజూరుకు సంఘం ప్రతినిధులు బ్యాంకు అధికారులను సమన్వయం చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులను మత్స్యశాఖకు బదలాయింపు చేయడం వలన అన్ని జీపీలకు ఎక్కడ కూడా సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని జీపీలకు ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. సొసైటీ చెరువులు ఎండిపోయిన రకం లీజ్ నిబంధనల మేరకు మాఫీ చేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని నియోజకవర్గాలలో మత్స్యకారులు సొసైటీ బలోపేతానికి అలాగే సమస్యల పరిష్కారానికి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కడ కూడా చెరువులు కబ్జాలు కాకుండా ఆయా మండలాల తహసీల్దారులు, ఎంపీడీఓలు, పంచాయతీ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్య పరిశ్రమ సహకార సంఘాల అధ్యక్షుడు బైరబైన శ్రీను, డైరెక్టర్లు యామిని వీరయ్య, కాకి సీతారాం, పిట్టల నగేష్, ఆకుల రాజేష్, దువ్వ భూషయార, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చనిపోయిన సింగం పుష్పలత పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఓ మోతీలాల్కి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చనిపోయిన సింగం పుష్పలత పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఓ మోతీలాల్కి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పుష్పలత చనిపోయిన సందర్భంలో జీవీపీఆర్ కంపెనీ వాళ్ళు మిషన్ భగీరథ ఎస్ఈడిఈ ఎంఆర్ఓ గార్ల సమక్షంలో 8 రూపాయల పరిహారంగా చెల్లిస్తామని మాట ఇచ్చి నేటికి అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆరోపించారు. పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరు మిషన్ భగీరథలోనే ఉద్యోగాలు చేస్తూ చాలీచాలని వేతనాలతో సరైన సమయానికి వేతనము రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని, ఆ చిన్నారి పిల్లల్ని ఆదుకోవాల్సిన బాధ్యత జీవీపీఆర్ కంపెనీపైనే ఉందని పేర్కొన్నారు. కంపెనీ యాజమాన్యం మానవత్వం లేకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కేవలం 6 లక్షలు మాత్రమే చెల్లించి మిగతా డబ్బుల విషయంలో డ్రామాలాడుతున్నారని అన్నారు. తక్షణమే మిగతా 2 లక్షల రూపాయలు చెల్లించకపోతే కార్మికులందరూ ఏకమై సమ్మె చేపట్టాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏవో మోతీలాల్ అక్కడే ఉన్న మిషన్ భగీరథ SEతో మాట్లాడి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి తక్షణమే డబ్బులు ఇప్పించాలని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC జిల్లా కార్యదర్శి MD జానీ, ఉయ్యాల రవి, SK సలీం, వేముల శేఖర్, కుటుంబ సభ్యులు సింగం లింగయ్య, చనిపోయిన పుష్పలత పిల్లలు సాన్విత, సాయి నందన్, సింగం వెంకట్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా అష్టోత్తర శతఘటాభిషేకంతో ఘనంగా ముగిశాయి. ఈ నెల 19వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి. 7 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. పాతగుట్ట ఆలయం పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈ ఉత్సవాలను పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ప్రత్యేక హోమాది పూజలు చేపట్టారు. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా అష్టోత్తరం శతఘటాభిషేకంతో ఘనంగా ముగిశాయి. ఈ నెల 19వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి. 7 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. పాతగుట్ట ఆలయ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈ ఉత్సవాలను పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం ప్రత్యేక హోమాది పూజలు చేపట్టారు. 108 కలశాలలోని జలాలకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ వరులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించిన అనంతరం మహదాశీర్వాచనం, పండిత సన్మానం నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు అర్చకులు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామకృష్ణారావు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని బండతిమ్మపురం గ్రామ పంచాయతీలో సుమారు 500 సంవత్సరాల క్రితం వెలిసిన స్వయంభూ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జాతర మహోత్సవం, రథోత్సవం అత్యంత అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వంశపారపర్య ఆలయ అర్చకులు పాల నరేందర్ శర్మ సత్యన్యూస్తో మాట్లాడారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని బండతిమ్మాపురం గ్రామ పంచాయతీలో సుమారు 500 సంవత్సరాల క్రితం వెలసిన స్వయంభూ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జాతర మహోత్సవం, రథోత్సవం అత్యంత అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వంశపారపరంగా ఆలయ అర్చకులు పాల నరేందర్ శర్మ సత్యన్యూస్తో మాట్లాడుతూ
స్వయంభూ శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పాలవంశస్థులైన బ్రహ్మశ్రీ పాల మురళీధర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని, ఇక్కడ కొలువైన రామలింగేశ్వర స్వామి భక్తుల కోరికలు నెరవేర్చడంలో ఎంతో ప్రాచుర్యం పొంది ఎల్లవేళలా భక్తులను కాపాడుతూ ఇక్కడ గ్రామ ప్రజలకు అండగా ఉంటారని ఆయన తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు తుమ్మలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, తుమ్మలపల్లి రాజవర్ధన్ రెడ్డి, తుమ్మలపల్లి భాస్కర్ రెడ్డి, తొనుకునూరు గోపీమాలతి, తుమ్మలపల్లి మనోహర్ రెడ్డి, బండతిమ్మాపురం తాజా మాజీ సర్పంచ్ రేవలి సుధాకర్, బొడ్డుపల్లి రామలింగం దంపతులు తదితరులు సహకారంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్వయంభూలింగం ఎన్ని సంవత్సరాల క్రితం అనేది ఏమన్నా? సుమారు 500-600 సంవత్సరాలు. 500-600 సంవత్సరాల నుంచి స్వయంభూగా స్వామివారు ఇక్కడ వచ్చారు. బండతిమ్మాపురం నాంపల్లి మండలం నల్గొండ జిల్లాలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారు ఇక్కడ ఉద్భవించి దాదాపుగా ఒక 300-400 సంవత్సరాల పైనుంచి వారి వంశస్థులకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ ధర్మకర్తలుగా ఈ దేవాలయానికి అప్పటి నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం అంతా కూడా నడుస్తూ ఉంది. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని బండతిమ్మాపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ 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 భవానీ రామలింగేశ్వర స్వామి స్వయంభూ దేవుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ జరుగుతున్న జాతర కార్యక్రమంలో దేవుడి యొక్క విశిష్టతలు ఇక్కడ ఏ సంవత్సరం నుంచి వెలువబడింది ఒకసారి వారి గురించి వారి మాటలో తెలుసుకున్నాము. నమస్కారం స్వామి. ఇక్కడ ఈ స్వయంభూ విగ్రహం కదా ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది? ఈ దాదాపుగా ఒక 500-600 సంవత్సరాల క్రితం వెలిసిన లింగము చాలా పవిత్రమైనది. ఇక్కడ చుట్టుముట్టున్న గ్రామ ప్రజలు కూడా ఎంతో భక్తి పారవశాలతో కొలిచిన దేవుడు. వాళ్ళకు అతి నమ్మకమైన ఈ యొక్క రామలింగేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఆ యొక్క వ్యవసాయాలకు కానీ, అలాగే వివాహాలకు కానీ, అలాగే సంతానానికి కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏదైనా స్వామివారికి నమస్కరిస్తే ఆ యొక్క రామలింగేశ్వర స్వామికి ఆ యొక్క సంకల్పాల మేరకు ఈ చుట్టుముట్టిన గ్రామ ప్రజలందరూ కూడా ఆ యొక్క సంకల్పాలు నెరవేరుతాయి. చాలా పురాతనమైన దేవాలయము. ఈ యొక్క గ్రామానికి మన చుట్టుముట్టిన గ్రామ ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్ నుంచి మొదలుకొని ఇటు మిర్యాలగూడెము, నల్లగొండ, నాగార్జున సాగరు ఈ దూర ప్రాంతాలను కూడా వచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు. నుంచి జరుగుతుంది. 300 సంవత్సరాలు ఇక్కడ అర్చకత్వం మా తాతగారు తండ్రి ఆ పైన వారు కూడా ఈ యొక్క రామలింగేశ్వర స్వామికి అర్చకత్వం కొనసాగడం జరుగుతుంది. మొత్తం మీ వంశస్థులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పాలా వంశస్థులు ఇప్పుడు దాదాపుగా మేము అన్నదమ్ములం వచ్చేసి సుమారుగా ఉంటాం. ఒక 11-12 మంది వరకు ఉంటాం ఇక్కడ. ఎప్పటికీ మీరే చేసుకుంటారా? ఎప్పటికీ కూడా మేమే ఇక్కడ చేసే కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అనేవి కూడా ఎక్కడికి మేమే అప్పుడు నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారమే ఇక్కడ మనకు జరుగుతుంది. ఆ పేరు పాలా నరేంద్ర శర్మ. ఓకే, థ్యాంక్ యూ స్వామి. అదేవిధంగా ఆలయ విశిష్టత గురించి మీరు తెలియజేసిన విధానానికి భక్తులకు కూడా ఉన్నటువంటి దేవుడు మంచి కోరికలు నెరవేర్చాలని కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యదేశ్. కోట్లాది మంది భారతీయుల నమ్మకానికి ప్రతీకైన శ్రీరాముని భవ్య మందిరము అయోధ్య దర్శనానికి నాంపల్లి నుండి బయలుదేరుతున్న సందర్భంగా సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి భక్త మార్కండేయ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీరామ భక్తులు భువనగిరి రైల్వే స్టేషన్ వరకు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక వాహనాన్ని శ్రీ ఉమా నాగలింగేశ్వర దేవాలయ చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి, వైస్ చైర్మన్ వీరమల్ల నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. కోట్లాది మంది భారతీయుల నమ్మకానికి ప్రతీకైన శ్రీరాముని భవ్య మందిరము అయోధ్య దర్శనానికి నాంపల్లి నుండి బయలుదేరుతున్న సందర్భంగా సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి భక్త మార్కండేయ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీరామ భక్తులు భువనగిరి రైల్వే స్టేషన్ వరకు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక వాహనాన్ని శ్రీ ఉమా నాగలింగేశ్వర దేవాలయ చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి, వైస్ చైర్మన్ వీరమల్ల నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామకోటి గీత జ్ఞానం యజ్ఞం అధ్యక్షులు నక్కా భువనేశ్వర్, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మండల సభ్యులు చిరుమామిళ్ళ గిరిబాబు, పున్నా కోటయ్య, హనుమాన్ శక్తి జాగరణ సమితి మండల అధ్యక్షులు కర్ణటి గోవర్ధన్, శ్రీ భక్త మార్కండేయ శివాలయం వైస్ చైర్మన్ గోలికృష్ణ, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మండల ప్రముఖ్ కర్ణాటి శ్రీహరి, హనుమాన్ శక్తి జాగరణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పానగంటి మహేష్ గౌడ్, గుర్రం వెంకటేశ్వర్లు, రుద్ర వెంకటేశ్వర్లు, ఆలయ పూజారి కర్ణటి పెద్దపాపయ్య, శ్రీరామ భక్తులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదగిరిగుట్ట పట్టణంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అంగన్వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలో పదోన్నతి కల్పించాలన్న తుమ్మల వీరారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప బస్సు యాత్రను నిర్వహిస్తుందన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. పన్పహాడ్ మండలం చీదెల గ్రామంలో ప్రారంభమైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామిల జాతర. అంగన్వాడీ హెల్పర్స్ ప్రమోషన్ ఇంటర్ అర్హత పెట్టడం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్న సిఐటి జిల్లా కార్యదర్శి నిమ్మిడి వెంకటేశ్వర్లు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య. మోడీ రైతులను వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారన్న సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు. జిల్లాలో మత్స్యకారుల బలోపేతానికి కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. చనిపోయిన మిషన్ భగీరథ కార్మికులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసిన పల్లా దేవేందర్ రెడ్డి. ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి. పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. ఘనంగా బండతిమ్మాపురంలోని స్వయంభూ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. అయోధ్య దర్శనానికి నాంపల్లి నుండి బయలుదేరిన భక్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.